సో హాయ్ గైస్, లాస్ట్ వీక్ మన టాలీవుడ్ ఫుల్గా సినిమా అప్డేట్స్తో నిండిపోయింది. ఇమీడియట్గా ఆ ఎక్స్క్లూజివ్ న్యూస్లన్నీ చూసేద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ న్యూస్ వచ్చి, ఈ వీక్ మొత్తంలో ఎక్కువ హ్యాపీగా ఉన్న ఫ్యాండమ్ అంటే కళ్యాణ్ గారి ఫ్యాన్సే. వాళ్ళ హీరో మూవీస్ విషయంలో ప్రెజెంట్ ఇప్పుడు వాళ్ళు ఫుల్ హైలో ఉన్నారు. హరిహర వీరమల్లో షూటింగ్ అయితే ఫినిష్ అయిపోయింది. త్రివిక్రమ్ గారి హెల్ప్తో ఫైనల్ ఎడిట్ చేస్తున్నారు. థర్డ్ లిరికల్ ఏమో May 21 రిలీజ్ అవుతుంది. ఇంకా మూవీ అయితే June 12 అఫీషియల్గా కూడా చెప్పేశారు. సో 7 years తర్వాత స్ట్రైట్ ఫిలిము, కళ్యాణ్ గారికి ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. అసలే ఈ ఇయర్లో మన స్టార్ హీరో సినిమాలు కూడా పెద్దగా లేవు. ఈ 2025లో 2 పాన్ ఇండియన్ సినిమాలు రిలీజ్ చేసే ఒకే ఒక్క స్టార్ హీరో కళ్యాణ్ గారే. అన్ని కుదిరి 2 సినిమాలు సక్సెస్ అయితే తెలుగు ఇండస్ట్రీ బాగుంటుంది. చూద్దాం ఏమవుతుందో. 5 years నుంచి పట్టుకుని వేలాడుతున్న ఈ భారీ పీరియాడిక్ ప్రాజెక్ట్కి ఒక కంక్లూషన్ అయితే వచ్చేసింది. లుకింగ్ ఫార్వర్డ్ టు June 12. అండ్ ఇంకా ఓజీ షూటింగ్ అయితే జెట్ స్పీడ్లో పరిగెడుతుంది. కళ్యాణ్ గారి పోర్షన్స్ రీసెంట్గా హైదరాబాద్లో షూట్ చేశారు. ఆయన లేకుండా కొన్ని సీన్స్ అయితే ఇప్పుడు తీస్తున్నారు. నెక్స్ట్ కళ్యాణ్ గారు ఓజీ పని మీద ముంబై కూడా వెళ్ళబోతున్నారు. ఎట్టి పరిస్థితిలోని June 10 లోపు ఆయన పోర్షన్స్ ర్యాప్ అయిపోవాలని ప్లాన్ ప్రిపేర్ చేసుకున్నారు. ఆ వెంటనే 2 రోజులు గ్యాప్ ఇచ్చి ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్లో కూడా జాయిన్ అవుతారంట. మోస్ట్లీ June, July లోపు 2 సినిమాల షూటింగ్ అయితే ఫినిష్ అయిపోతాయి. నెక్స్ట్ న్యూస్, తను ప్రొడ్యూస్ చేసిన సినిమాలకి తప్ప యాక్ట్ చేసిన సినిమాలకి అంతగా ప్రమోట్ చేయడం ఇంట్రెస్ట్ చూపించిన నయనతార గారి చేత అనిల్ రావుపూడి గారు ఫస్ట్ టైం మూవీ ప్రమోషన్ చేయించారు మెగా 157 కోసం. ఆమె చిరంజీవి గారితో పేరుగా నటించబోతున్నారని ఎప్పుడో చెప్పాను. ఇప్పుడు అఫీషియల్గా వీడియో ఒకటి డిజైన్ చేసి రిలీజ్ చేశారు. అండ్ ఆమెకి రెమ్యునరేషన్ అయితే భారీగానే ముట్ట చెప్పారని టాక్. లేకపోతే ఇంకా షూటింగ్ కూడా స్టార్ట్ అయిన మూవీ కోసం ప్రమోట్ చేయడం షాకింగ్గా ఉంది. ఎనీవేస్, ఇదే ఇంట్రెస్ట్ని రాబోయే ఈవెంట్స్లో, ఇంటర్వ్యూస్లో చూపిస్తే బ్రేక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. అండ్ ఈ మూవీ షూటింగ్ May 23 నుంచి హైదరాబాద్లో స్టార్ట్ అవుతుంది. ఇంకా లాస్ట్ వీక్ రిలీజ్ అయిన చిరంజీవి గారి జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ రీ రిలీజెస్లో ఓవరాల్ 3,23,00,000 గ్రాస్ని రాబట్టింది. ఇంకా ఓవర్సీస్లో 2 సార్లు రీ రిలీజెస్లో 50K దాటిన ఒకే ఒక్క హీరో చిరంజీవి గారే. అండ్ ఇంకో విషయం, చిరంజీవి గారు లైనప్పుడు ఇప్పుడు డైరెక్టర్ బాబీ గారు కూడా యాడ్ అయ్యారు. ప్రజెంట్ స్టోరీ అయితే ప్రిపేర్ అవుతుంది. కోన వెంకట గారే స్క్రీన్ ప్లే ఇస్తున్నారు. August 22 చిరంజీవి గారి బర్త్డేకి అఫీషియల్గా అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ శ్రీకాంత్ వదులతో చేసే సినిమా కన్నా ముందే ఇది స్టార్ట్ అవుతుందని నేను అనుకుంటున్నా. లెట్స్ సీ. నెక్స్ట్ న్యూస్, నాగ చైతన్య గారు కార్తిక్ దండు గారితో చేస్తున్న వృషకర్మ అనే వర్కింగ్ టైటిల్ మూవీ కోసం అన్నపూర్ణ స్టూడియోస్లో చాలా రియలిస్టిక్గా ఉండేలాగా భారీ సెట్ అయితే వేశారంట. ప్రజెంట్ అందరూ దీని గురించే మాట్లాడుతున్నారు. ప్రొడక్షన్ డిజైనర్ నాగేంద్ర తంగళ్ళ గారి సెట్ క్రాఫ్టింగ్ అయితే అదిరిపోయిందంట. ఈ కేవ్ లొకేషన్లోనే 20 minutes మూవీ అయితే షూటింగ్ జరుగుతుంది. మిథికల్ సబ్జెక్ట్ కాబట్టి ఆ ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్లాలని బడ్జెట్ గట్టిగానే పెట్టారు. సో ఖర్చు విషయంలో వెనకాడట్లేదు BVSN గారు. అండ్ ఈ మూవీలో మీనాక్షి చౌదరి ఆర్కియాలజిస్ట్గా, నాగ చైతన్య ట్రెజర్ హంటర్లా కనిపిస్తారు. నెక్స్ట్ వచ్చి, రీసెంట్గా రామ్ పోతినేని గారి బర్త్డేకి ఆయన నెక్స్ట్ ఫ్లిక్ ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు. ఫస్ట్ టైం చూడగానే ఇందులో నచ్చలేదంటే నాకు మ్యూజిక్కే. ఏం బ్యాక్గ్రౌండ్ స్కోర్ రా బాబు, వినగానే నీరసం వచ్చేసింది. దీనికి వివేక్ మర్విన్ అనే 2 జువో మ్యూజిక్ ఇస్తున్నారు. ఫస్ట్ ఇంప్రెషన్ ఎలా ఉంటే అసలు ఆల్బమ్ ఎలా ఉంటుందని డౌట్ వస్తుంది. పర్టికులర్గా ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో మాత్రం డిసప్పాయింట్ చేశారు. అండ్ దీనికి ఆంధ్ర కింగ్ అని టైటిల్ పెట్టి కన్నడ నుంచి ఉపేంద్ర గారిని సెలెక్ట్ చేయడం కరెక్ట్ కదా నాకు అర్థం కాలే. ఉపేంద్ర గారి ప్లేస్లో మన అక్కినేని నాగార్జున గారిని తీసుకున్నా భలే ఉండేది అనిపించింది. తెలుగు సినిమా తెలుగులో రిలీజ్ చేస్తూ తెలుగు హీరోని పెట్టుకుంటే బాగుండేది. మేబీ ఫ్యాన్స్ కొట్టుకు సత్తారని ఇగ్నోర్ చేసి ఉండొచ్చు. ఎనీవేస్, మూవీలో ఇన్వాల్వ్ చేసి ఎమోషనల్ వర్కౌట్ చేస్తే అదే చాలు. చూద్దాం ఏమవుతుందో. ఇంక ఈ గ్లిమ్స్ యూట్యూబ్లో 24 hours 12 million వ్యూస్ గెయిన్ చేసి ఎక్సలెంట్ రెస్పాన్స్ అందుకుంది. నెక్స్ట్ వచ్చి May 20 ఎన్టీఆర్ గారి బర్త్డేకి ఎన్టీఆర్ నీళ్ళు అప్డేట్ వస్తుందని, దేవర 2 అప్డేట్ వస్తుందని, వార్ 2 అప్డేట్ కూడా వస్తుందని ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ వార్ 2 నుంచి ఆయన గ్లిమ్సీ తప్ప ఇంకేం వచ్చే ఛాన్సే లేదు. ఆల్రెడీ ఎన్టీఆర్ నీళ్ళు అప్డేట్ పోస్ట్ పోన్ చేసేసామని అఫీషియల్గా కూడా చెప్పేశారు. అండ్ వీటి అప్డేట్స్ కోసం ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే. ఇంకా యమదొంగ మూవీ 18th నుంచి రీ రిలీజ్ అవుతుంది. బుకింగ్స్ చూస్తే ఓకేష్గానే ఉన్నాయి. అండ్ ఓవర్సీస్లో కూడా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయట్లేదు. చూడాలి మరి రిలీజ్ అయ్యాక ఏమైనా చేంజ్ ఉంటుందో లేదో ఫర్దర్గా మాట్లాడుకుందాం. అండ్ ఇంకా షూటింగ్స్ విషయానికి వస్తే ఎన్టీఆర్ నీల్ మూవీ షూటింగ్ May 25 నుంచి కర్ణాటకలో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ న్యూస్, రజనీకాంత్ గారు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో ఒక మూవీ చేయాల్సి ఉంది. దానికి ఇంకా డైరెక్టర్ అయితే ఓకే అవ్వలేదు. బట్ రీసెంట్గా తెలుగులో ఒక యంగ్ డైరెక్టర్ పేరు గట్టిగా వినబడుతుంది. ఆయనే సరిపోతే శనివారం మూవీ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ గారు. ఈ కొలాబరేషన్ కనుక నిజమయ్యి ప్రాపర్ హిట్ కనుక వివేక్ గారి రజనీ సార్కి ఇస్తే మాత్రం ఆయన పేరు పాన్ ఇండియా చాలా గట్టిగా వినబడుతుంది. గ్రేట్ ఆపర్చునిటీ ఇది, రావాలని కోరుకున్నాం. నెక్స్ట్ న్యూస్, మొత్తానికి మేడం టుస్సోడ్స్లో రామ్ చరణ్ గారు తన పెట్ రైమ్ బ్యాక్ స్టాచ్యూ రివీల్ అయిపోయింది. కుటుంబ సమేతంగా లండన్ వెళ్ళి స్టాచ్యూ చూసొచ్చారు. అండ్ ఫ్యాన్స్ మీట్లో చరణ్ అన్న మాట్లాడుతూ రంగస్థలం కన్నా పెద్ద ఎమోషనల్గా చాలా గట్టిగా ఉండబోతుంది. ఇట్ విల్ బి బిగ్గర్ దెన్ రంగస్థలం అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. రంగస్థలాన్నే మనం అందరం మాస్టర్ పీస్ అంటుంటాం, మరి దానికి మించిందని చెప్తున్నారంటే బుచ్చిమామ ఎలాంటి కథ ప్రిపేర్ చేశాడో చూడాలని చాలా ఎక్సైటింగ్గా ఉన్నా. ఇంక ప్రజెంట్ ఈ మూవీ షూటింగ్ అయితే కాన్పూర్లో నైట్ షెడ్యూల్ జరుగుతుంది.
నెక్స్ట్ న్యూస్, నాని గారి అప్కమింగ్ ఫిలిం ద ప్యారడైజ్ మూవీ టెక్నికల్ డిపార్ట్మెంట్ నుంచి సినిమాటోగ్రాఫర్ జీకే విష్ణు తప్పుకున్నారు. రీజన్ ఏంటనేది తెలియదు కానీ ఇప్పుడు ఆ ప్లేస్లో అమరన్ మూవీ సినిమాటోగ్రాఫర్ సిహెచ్ సాయి అయ్యే ఛాన్స్ ఉందని బస్ జరుగుతుంది. అండ్ దీని రెగ్యులర్ షూటింగ్ అయితే జూన్ 1st వీక్ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ మూవీలో వన్ ఆఫ్ ద యాక్టర్స్గా ఖైదీ లోహర్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయారు. నెక్స్ట్ వచ్చి ఊరి పేరు భైరవకన్న మూవీ డైరెక్టర్ విఏ ఆనంద్ గారు హై బడ్జెట్లో ఒక సోషియో ఫ్యాంటసీ మూవీ తీయబోతున్నారు. టాలీవుడ్లో 2 బిగ్ హీరోస్తో ఈ మూవీ ప్లాన్ చేయబోతున్నారంట. అది ఎవరు అనేది డీటెయిల్స్ ఇంకా తెలియదు. కొన్ని రోజుల్లో అన్ని బయటకు వస్తాయి. అండ్ దీన్ని హనుమాన్ మూవీ ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి ప్రొడ్యూస్ చేస్తున్నారు. నెక్స్ట్ న్యూస్, కొంచెం లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ రాజాసాబ్ మూవీ షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. ప్రభాస్ గారు ఇంకా షూట్లో అయితే జాయిన్ అవ్వలేదు, కొన్ని రోజుల్లో అడుగు పెడతారు. ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్న రాజాసాబ్ టేజర్ వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది, కానీ డబ్బింగ్ వర్క్ ఇంకా బ్యాలెన్స్ ఉంది. మే ఎండ్ లోపు కానీ జూన్ 2nd వీక్ లోపు కానీ టేజర్ అయితే రిలీజ్ అవుతుందంట. రాలేదంటే మాత్రం మారుతి మావన మింగడమే. ఇంకా మే 21st నుంచి ఫౌజీ మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. అండ్ వర్షం 4K ఈ మే 20th రిలీజ్ అవుతుంది. హైదరాబాద్ బుకింగ్స్ అయితే బాగానే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి రీసెంట్గా లోకేష్ కనకరాజు గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ లియో మూవీ ఫ్లాష్ బ్యాక్ 20 minutes రైటింగ్ మీద బ్యాక్లాష్ వచ్చింది, అది నేను ఒప్పుకుంటున్నాను. బికాజ్ నాకు టైం లేకపోవడం వల్ల సరిగ్గా తీయలేకపోయాను. బట్ కూలీ అలా కాదు, 200% ఇది లోకేష్ కనకరాజ్ ఫిలిం అనేలా చాలా జాగ్రత్తగా తీశానని చెప్పారు. యాక్చువల్గా రజనీ సార్తో చేయాలనుకున్న స్టోరీ వేరేదంట. బట్ ప్రాసెస్ అయ్యే కొద్దీ ఆ కథ మీద ఇంట్రెస్ట్ పోయి వెంటనే ఇంకో స్టోరీ పిక్ చేసి ఫినిష్ చేసి రజనీ సార్కి చెప్పారు. అదే కూలీ. ఇంకా లియో 2, ఖైదీ 2 అండ్ విక్రమ్ 2 తర్వాత వస్తుందంట. ఈ 2 మూవీస్లో కూడా లియో ఎంట్రీ ఉండకుండా కేవలం అతని పేరుతోనే హై ఇచ్చేలా కథ రెడీ చేయబోతున్నాం అన్నారు. లియో 2 తర్వాత సూర్య గారితో రోలెక్స్ స్టాండ్ అలోన్ ఫిలిం రాబోతుందని చెప్పారు ఆయన. యాక్చువల్గా తలపతి విజయ్ గారితో లియో 2 కన్నా మాస్టర్ చేయాలనే కోరుకుందంట లోకేష్ కనకరాజ్ గారికి. దాని తగ్గ సినాప్సిస్ కూడా ఎప్పుడో విజయ్ గారికి చెప్పారంట, ఆయన ఓకే అని కూడా అన్నారంట. అండ్ మాస్టర్లో రివీల్ చేయని కొంత స్టఫ్ కూడా ఉండిపోయింది కాబట్టి మోస్ట్లీ లియో కన్నా మాస్టర్ 2 వస్తే బాగుంటుందని నా ఒపీనియన్. సో ఇప్పటివరకు అయితే లోకేష్ గారి అప్కమింగ్ లైనప్ అయితే ఇది. నెక్స్ట్ న్యూస్, అల్లు అర్జున్ గారు అట్లీ గారితో చేయబోతున్న హై బడ్జెట్ ప్రాజెక్ట్ సెట్స్ మీదకి వెళ్ళేది ఈ ఎండ్లోనే. దీని ప్రీ ప్రొడక్షన్కే 4 to 5 months పడుతుంది. అంత ఈజీగా రెడీ చేసే ప్రాజెక్ట్ అయితే కాదు ఇది. సో ఫ్యాన్స్ కొన్నాళ్ళు వెయిట్ చేయాలి. ఈవెన్ ఈ మూవీ షూటింగ్ అయిపోయినా కూడా ఇంకా 1 year పోస్ట్ ప్రొడక్షన్కే టైం తీసుకుంటారు. హెవీ విజువల్ ఎఫెక్ట్స్ డిపెండ్ అయ్యే సబ్జెక్ట్ కాబట్టి ఇదంతా తప్పదు. అండ్ ఇందులో అండర్ వాటర్ సీక్వెన్స్ కూడా ఉండబోతున్నాయంట. నెక్స్ట్ న్యూస్, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారి సూపర్విజన్లో మార్టిన్ లూథర్ కింగ్ మూవీ డైరెక్టర్ పూజా కొల్లేరు డైరెక్షన్లో PVCU నుంచి మహాకాళి అనే మూవీ రాబోతుంది. రీసెంట్గా ఈ మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. దీనికి స్టోరీ, స్క్రీన్ ప్లే అంతా ప్రశాంత్ వర్మ గారే. అయితే ఇందులో మహాకాళిగా ఎవరు కనిపించబోతున్నారు అనేది ఇంకా సస్పెన్స్. అండ్ లాస్ట్ న్యూస్ వచ్చి ఈ వీక్లో ఒక సెన్సేషనల్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. మనం ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమాగా పిలుచుకునే దాదాసాహెబ్ ఫాల్కే గారి బయోపిక్ని ఎన్టీఆర్ గారు చేయబోతున్నారని, దీన్ని రాజమౌళి గారు ప్రొడ్యూస్ చేస్తున్నారని, బాలీవుడ్ డైరెక్టర్ ఒకరు డైరెక్ట్ చేస్తారని స్ట్రాంగ్ బజ్ వినపడుతుంది. అయితే అదే టైంలో అమీర్ ఖాన్ గారు కూడా దాదాసాహెబ్ ఫాల్కే గారి బయోపిక్ చేయబోతున్నారు విత్ రాజ్ కుమార్ హిరానీ గారితో అని ఇంకో న్యూస్ కూడా బయటకు వచ్చింది. వీటిలో ఏది నిజమో తెలియదు కానీ నేనైతే రాజ్ కుమార్ హిరానీ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అవుతుందని అనుకుంటున్నా. అయితే ఈ రెండిట్లో ఒకటి మాత్రం వస్తుంది, 2 రావడం అయితే ఇంపాసిబుల్. అలా చేస్తే యాక్టింగ్ మీద కంపారిజన్స్ వచ్చేసి బాలీవుడ్ వర్సెస్ టాలీవుడ్ ఫ్యాన్ వార్ స్టార్ట్ అవుతాయి. అసలే మన వాళ్ళు ఫుల్ ఖాళీ ఏమో ఆపేవాడే ఉండడు. బట్ ఎలాంటి రోల్ మన ఎన్టీఆర్ గారికి పడితే మాత్రం యాక్టింగ్ వైజ్ నేషనల్ అవార్డు రావడం పక్కా. ఈవెన్ అమీర్ ఖాన్ గారికి కూడా ఛాన్స్ ఉంది. చూద్దాం ఏమవుతుందో, ఎవరు దీనికి శ్రీకారం చుడతారు. సో దట్స్ ఇట్ గైస్. లాస్ట్ వీక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ఇవే. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. అండ్ హరిహర వీరమల్లు మూవీ మీద మీరెంత ఎక్సైటింగ్ ఉన్నారో కమెంట్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.